లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. Matthew chapter 7 verse number 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వావ్. నెక్స్ట్. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వావ్. ఆమేన్. సో బైబిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి, బైబిల్స్ లేని వారు జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సర్మన్ ఫర్ యువర్ లైఫ్ టైం. మీ జీవితాలకి ఇది ఒక ప్రాముఖ్యమైన విలువైనటువంటి వర్తమానం. ఆమేన్. మళ్ళీ ఇంకొకసారి చదవండి. సీ దట్. కాబట్టి జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఆగండి. ప్రతి ఒక్కరూ వింటారు. ఇక్కడ కూర్చుని అందరూ వింటున్నారు. ఎంతమంది వింటున్నారు? ఎంతమందికి వినబడుతుంది? గ్రేట్. లిజనింగ్, వినుట వలన మాత్రమే మనము ఆశీర్వదించబడం, వినుట వలన మాత్రమే మనము దీవించబడం, వినుట వలన మాత్రమే మనం బ్లెస్ అవ్వం, వినుట వలన మాత్రమే మనము గొప్పగా ఆశీర్వదించబడాల్సిన పరిస్థితి ఏర్పడదు. యేసు ప్రభువుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. దెర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్. చాలామంది మాట్లాడతారు. ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది తయారయ్యారు. ఫ్రీ వర్డ్స్ చెప్పడం, అడ్వైజులు ఇవ్వడం, తర్వాత వాళ్ళ జీవితాల్లో ఉన్న అనుభవాలని అనేకులకు పంచడం. చాలా జాగ్రత్తగా అందరూ ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని చెప్తూ ఉన్నారు. నేను వాళ్ళ మాటల్లో గమనించింది ఒకటే, వాళ్ళ మాటల్లో యేసయ్య లేడు. ఆమేన్. అవి వినబాకండి పొరపాటున కూడా. ఎంత మంచోడు, ఎంత చెడ్డోడు, ఎంత మంచి మాటలు చెప్పినా మనం వినకూడదు. ఓకే, చెవులు ఉన్నాయనకని ప్రతి మాట వినకండి. సో ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ సాక్ష్యం ఏంటి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటి అని మీరు గుర్తించాలి. ఆమేన్. ఆమేన్. సో ఒకరు మాట్లాడుతున్నారంటే అది వెనక ఎన్ని ఉన్నాయి అని చూడాలి, లేదంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఆమేన్. ఆమేన్. సో లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. అందరూ చూడండి. కాబట్టి ఈ నా మాటలు ఆమేన్. యేసు ప్రభు అంటున్నాడు, అండర్లైన్ చేసుకున్న మాటలు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. అంతే. అక్కడే మనం ఫెయిల్ అయిపోయింది. ఆయన మాటలు విని వాటిని ఏం చేయాలంట? ఆయన మాటలు విని ఏం చేయాలి? వాటి చొప్పున చేయాలి. You need to do according to his word. You need to do according to his will. You need to do according to his process. గుర్తుపెట్టుకోండి, నీకు 100 ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఒక్కటి కూడా నెరవేర్చుకో. మనకంటూ పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకేం కావాలన్నీ చెప్తాడు. ఆమేన్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సర్మన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ నా మాటలు విని వాటి చొప్పున
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన, ఆమేన్, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఓ మై గాడ్, ఎవరైతే ఆయన మాటలు వింటారో వాడంట బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. ఆమేన్, 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 హల్లెలూయా. సో ఎవరు ఇల్లు బండ మీద ఉంటుంది, ఎవరి ఇల్లు ఇసుక మీద ఉంటుంది, ఎవరి ఇల్లు బండ మీద నిలబడుతుంది, ఎవరి ఇల్లు ఇసుక మీద నిలబడుతుంది. ఈరోజు మనము అంటే ఇల్లు అనగా ఏంటి తెలుసా? కుటుంబం, ఫ్యామిలీ. ఆమేన్, ఆమేన్. ఎంతవరకు నువ్వు యేసు ప్రభు మాటలు వింటున్నావు? నీ భార్య ఎంతవరకు యేసయ్య మాటలు వింటుంది? నీ భర్త ఎంతవరకు యేసయ్య మాటలు వింటున్నాడనేదే చాలా ప్రాముఖ్యం. ఈ నా మాటలు విని, ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, దోవనబోయే దానయ్య కూడా వింటాడు కానీ చేయడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్యని ప్రేమిస్తేనే ఆయన మాటలు విని వాటి చొప్పున చేస్తారు. ఆమేన్, ఆమేన్. యేసయ్య ప్రార్థన చేయమని చెప్పాడు. మనం ఏం చేయాలా? దాన్ని విని వాటి చొప్పున క్రైస్తవులు వినే ఏరియాలో పాస్ అవుతున్నారు, చేసే విషయంలో ఫీల్ అయిపోతున్నారు. అందరూ క్లాసులో అందరూ వింటున్నారు కానీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారా? బడికి పోతున్నారా? బట్ అందరికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు? ఎవరైతే వింటారో దాన్ని ఇంటికి వెళ్ళి అలానే చేస్తే దాంట్లో దేవుడు మనకు మంచి మార్కులు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రాముఖ్యంగా ఈరోజు నీకంటూ ఒక జీవితం ఉంది, నీకు ఒక ఆత్మ ఉంది. కాబట్టి నేను ఎవరి మాట వినాలి? చెప్పండి, నేను ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పండి, నేను ఎవరి మాట వినాలి? నా ప్రాణమా, నేను ఎవరి మాట వినాలి? చాలా మందిలో ఒక మాట లోపల, అంటే మనకు కొంచెం గర్వం, ఒక పాయింట్ ఎక్కువైపోతే ఏమైతే తెలుసా? నువ్వు చెప్తే నేనేం తినేది అని అంటూ ఉంటాం మనం. దట్స్ అబ్సల్యూట్లీ ప్రైడ్. అదేంటది? అబ్సల్యూట్లీ ప్రైడ్. మనం ఏం చేయాలి తెలుసా? చిన్నపిల్లలు చెప్పిన ఒకవేళ పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నట్టు మనం ఏం చేయాలా? చేతులు కట్టుకుని వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏంటి తెలుసా సర్మన్? దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ వాంట్ టు టెస్ట్ యూ. గాడ్ వాంట్ టు టెస్ట్ యూ. దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. ఉన్న కష్టాలు చాలు కదా బ్రదర్, కొత్త ఎందుకు? ఇప్పుడే ఏగలాగి నిన్ను మాడిపోతున్నా. అవన్నీ మనం కొని తెచ్చుకున్నాం. యాక్చువల్లీ అవన్నీ కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు. ఏదో మీకు ఒక శ్రమ వచ్చి శోధన వచ్చేస్తే దేవుడు నాకు ఈ శోధన, నో నో నో, అసలు ఇంకా దేవుడు ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే, యా. సో గాడ్ వాంట్ టు టెస్ట్ యూ. దట్స్ వాట్ ఐ గాట్ టు లెర్న్. నేను నేర్చుకుంది అదే. దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. అందుకనే చూద్దాం ఎలా ఉంటుందో లైఫ్, ఎక్కడ టెస్ట్ చేస్తాడో చూద్దాం. రైట్, మళ్ళీ చదవమ్మా. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయింది. 2 ఏరియాల్లో ఫెయిల్ అయిపోతున్నాం. ఒకటి, కొందరు వింటారు, కొందరు చేయరు. కొందరు వినరు, కొందరు చేయరు. ఎస్, యా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. రే జాగ్రత్తగా వినండిరా. వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా. ఎవరైతే యేసయ్య మాటలు విని వాటి చొప్పున చేయడానికి స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఇల్లు ఆటోమేటిక్గా బండ మీద కట్టబడడం ప్రారంభమవుతుంది. ఆమేన్, ఆమేన్. వాట్ ఇఫ్ అయితే ఏంటి? బండ మీద కడితే ఏమైంది నా ఇల్లు? చూద్దాం. యా. వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను. ఈ 3 మాటలు రాసుకోండి. వాన, వరద, తర్వాత గాలి విసిరి. గాలి, జాగ్రత్త. ఏంటిది? వాన, వరద, గాలి. వీడెవడు? వీడు
వాక్యాన్ని విని వాక్యానుసారంగా చేసేవాడు ఎవడు? బండ మీద ఇల్లు కట్టాడంట వాడు. ఆమెన్. యా, ఇంకా శ్రమలు స్టార్ట్ అవ్వాలా? ఆమెన్, ఆమెన్. నువ్వు చర్చికి వచ్చావు, ఇంకా శ్రమలు స్టార్ట్ అవ్వాలా? నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, ఇంకా శ్రమలు స్టార్ట్ అవ్వాలా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ఇంకా శ్రమలు స్టార్ట్ అవ్వాలా? నువ్వు దేవుని వెంబడిస్తున్నావు, ఇంకా శ్రమలు స్టార్ట్ అవ్వాలా? ఆగండి, అక్కడికే వస్తున్నాను. మీరు మహా అంటే బ్యాప్టిజం తీసుకున్న ఒక 10, 20, 30 సంవత్సరాలు అయి ఉంటుంది, అంతే. అంతే కదా? దాని మించి ఇంకేం ఎక్కువైందా? 100 సంవత్సరాలు అయిందా? నో. మరి చూద్దాం, ఎప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అతను వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటున్నాడు. తర్వాత ఆయన ఇల్లు ఎక్కడేమైంది? బండ మీద కట్టబడింది. చెప్పండి, బండ మీద కట్టబడింది. ఎవరి ఇల్లు బండ మీద కట్టబడుతుంది? దేవుని మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టాడు. ఆమెన్. ఇంకొకడు కూడా ఇల్లు కట్టాడు, చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద. ఎక్కడ వాడకి అసలు బుద్ధి ఉందా? ఎక్కడ కడుతున్నాడు ఇల్లు వాడు? ఎక్కడ? ఇసుక మీద ఎవడన్నా కడతాడా? కట్టారు కదా దుబాయ్లో అన్నీ ఏంటి? ఇసుక మీదే. దుబాయ్లో అన్నీ ఏంటి? ఓమో, మామూలు బిల్డింగ్లు కాదు, 70-80 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు ఉన్నాయి దుబాయ్లో బిల్డింగ్లు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది. అంత బాగానే ఉంది. ఓకే, చూద్దాం. 2 మేస్త్రులు ఉన్నారు. ఓకే, ఒకడేమో వాక్యం వినేటోడు, ఒకేమో వాక్యం జరుగుమాట, ఒకేమో వాక్యం విన్నోడు. ఓకే, ఇతనేమో వాక్యాన్ని వినేవాడు, ఇతనేమో వాక్యాన్ని విననివాడు. ఇతను వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకునేవాడు. ఇతను వాక్యం వినకుండా అసలు ఎట్టబడితే అట్ట ఎదిగేవాడు. చూద్దాం, వీళ్ళిద్దరికీ ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఇల్లు కట్టే కాంట్రాక్ట్. ఏమొచ్చింది? యా, ఇతను సేమ్ సిమెంట్. ఏది బెస్ట్ సిమెంట్ అండి? అల్ట్రాటెక్. ఓకే, ఈయన అదే వాడాడు, నువ్వు కూడా అదే వాడావు, అల్ట్రాటెక్. వావ్. రాడ్లు ఏది బెస్ట్? ఐరన్ రాడ్లు. రాదా? ఓకే, ఇద్దరు అదే వాడారు. మళ్ళీ రాడ్, ఇటుక రాళ్ళు, ఎర్ర ఇటుక రాళ్ళు ఇతను వాడాడు. సేమ్ మెటీరియల్. ఇతనికి 10 లక్షలు ఇచ్చారు, అతనికి 10 లక్షలు ఇచ్చారు. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? బుద్ధిమంతుడు, ఇతనికి బుద్ధి తక్కువ. ఇతను సేమ్ ఇసుక, మంచి ఇసుక వాడాడు, ఇతను కూడా సేమ్ ఇసుక వాడాడు. ఏదైనా తేడా ఉందా ఇద్దరికి? ఏం లేదు, సేమ్ మెటీరియల్. ఇద్దరు ఒకటేసారి షాప్కి వెళ్ళారు, ఇద్దరు ఒకటేసారి మార్కెట్కి వెళ్ళారు, ఇద్దరు ఒకటేసారి వెళ్ళారు. వావ్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కాంట్రాక్ట్ తీసుకొని ఇల్లు కట్టేసి అయిపోయి రిబ్బన్ కట్టింగ్ చేసిన తర్వాత వచ్చింది శ్రమ. చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని. ఇతను కూడా బండ మీద ఇల్లు కట్టాడు. నెక్స్ట్, బుద్ధిమంతుని పోలియుండును. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని. ఎక్కడ కడుతున్నాడు? ఇద్దరు కట్టేశారు. ఇతను డూప్లెక్స్ ఇల్లు ఒకటి కట్టాడు, ఇతను కూడా ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టేశాడు. ఓకే, రిబ్బన్ కటింగ్ అయిపోయిందా? పాస్టర్ గారు వచ్చారా? ప్రేయర్ చేశారా? కట్ చేశారా? ప్రేయర్ మీటింగ్ అయిపోయిందా? మటన్ కోసామా? బగారా రైస్ పెట్టామా? పెరుగు చట్నీ వేసామా? స్వీట్ తీసామా? గోంగూర చట్నీ అన్నీ అయిపోయినాయి. ఆగండి, అక్కడ వారం తిరిగేసరికి 3 శోధనలు అమాంతంగా వచ్చాయి. గాడ్ విల్ అలౌ దిస్ టెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నంబర్ 1, వాన. చూడండి, వాన నుంచి వస్తుంది? పైనుంచి నీకు ఒక పరీక్ష వస్తుంది, ఊపేస్తుంది, తడిసేస్తుంది. అంటే స్ట్రాంగ్ ఉందా లేదా టెస్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ అనే ఉంది బిల్డింగ్. నెక్స్ట్ ఏంటి? వరద అంటే ఏంటి? బాగా పడి కింద పారుతుంది. ఒకవేళ కింద ఏమాత్రం ఫౌండేషన్ సరిగా లేదా కోసుకుంటూ వెళ్ళిపోతుంది, పడిపోద్ది బిల్డింగ్. వానప్పుడు ఇది సిమెంట్ సరిగ్గా వేయకపోతే కరగిపోద్ది. ఇప్పుడు వీడి జీవితంలో
వరదలు వచ్చినాయి. వరదలు అంటే వరద లాంటి శ్రమలు నీ పునాది లేకుండా చేసేస్తాయి, పునాదిని లేపేస్తాయి. ఒకవేళ పునాది సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఏమొచ్చింది? గాలి ఏం చేస్తుంది తెలుసా? ఇటు అటు ఊపేస్తుంది గాలి. ఫస్ట్ శోధన ఏంటి? వాన. నెక్స్ట్ ఈ మూడింటికి రెడీగా ఉండండి. ఈ మూడింటికి ఎవరైనా రెడీగా ఉండాలి. ఎవడు కూడా తప్పించుకోలేడు. నువ్వు నేను ఎవడైనా సరే ఎవడు తప్పించుకోలేడు. వాన, వరద, గాలి. అతనికి తేడా ఏందో చూద్దామా? మళ్ళీ చదువుమా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును వాటి చొప్పు ఆగండి. ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఫౌండేషన్ బాగయ్యని. ఇతను 7 floors బిల్డింగ్ కట్టాలంటే మినిమం లోపలికి ఎంత వెళ్ళాలి? 2 floors కిందకి వెళ్ళాలా? వావ్! ఇడేమో 2 floors కిందకి వెళ్ళాడు, స్టార్ట్ చేశాడు పునాది వేయడం. వీడు అయ్యాను ఎందుకంటే బేస్ మట్టి వేసి లేపేద్దాం కానీ అన్నాడు. క్రైస్తవులు తొందరపడకూడదు ఎప్పుడు కూడా. ఫస్ట్ పునాది వేయాలి. ఏమేయాలి? నువ్వు చర్చికి వస్తున్నావా లేదా దేవుడు చూస్తాడు. వస్తున్నావా? సూపర్ రా, ఎక్సలెంట్. బ్యాప్టిజం తీసుకున్నావా? ఇంకా ఎక్సలెంట్ రా. యేసు రక్తం తీసుకుంటా ఇంకా సూపర్ రా. నువ్వు ఇంకా శ్రమలు రాలేదురా అంటే రాలేదు ప్రభు అంటే రేపే పంపిస్తాను రా. వేటిని? శ్రమలను. ఎవరు చెప్పారు బాప్తిజం తీసుకుంటే శ్రమలు రావని? ఎవరు చెప్పారు మందిరానికి వస్తే అసలు శ్రమలే ఆగిపోతాయని? ఎవరు చెప్పరు, ఏ పాస్టర్ చెప్పడు. ఒకవేళ చెప్పాడా అది అబద్ధం. ఇక్కడికి వస్తే ఎన్ని శ్రమలున్నా నువ్వు గెలుస్తావు. ఆమెన్. ఎన్ని శోధనలు నువ్వు గెలుస్తావు. ఆమెన్. ఎన్ని శ్రమలు ఎన్ని పోరాటాలున్నా గెలుస్తావు. ఆమెన్. హల్లెలూయా. ఇండియాలో బిల్డింగ్లన్నీ కూడా ఎలా కడుతున్నారు? పునాది వేసి కడుతున్నారు. దుబాయ్లో అన్నీ ఇసుక మీద కడుతున్నారు. నిజంగా ఇస్మాయిల్ అనిపించారు. రేపొద్దున గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, అది ఉండదు. నీ పునాదిని దేవుడు పరీక్షించాలనుకుంటున్నాడు. చూడండి నెక్స్ట్ అతను కూడా జీవితంలో ఏం జరిగింది చూద్దాం. మరియు ఈ నా మాటలు విని ఆగండి. వీడికి కూడా ఏమొచ్చింది? పరీక్ష. వీడికి కూడా వాక్యం బోధించబడింది. నాన్న పునాది వేసి కట్టాలంటే ఓకే అన్నాడు. నన్నట్టు బానిచ్చి డబ్బులు మిగిలించుకుందామని, నన్నట్టు బానిచ్చి టైం వేస్ట్, ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి బేస్మెంట్ కట్టేసి లేపేశాడు 7 floors. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, యు ఆర్ నాట్ ద ఇంజనీర్ ఫర్ యువర్ హౌస్. గాడ్ ఈజ్ ద ఇంజనీర్ ఫర్ యువర్ హౌస్. నీ ఇల్లు నీ ఇష్టం వచ్చినట్టు కట్టకూడదు. దేవుడు ఎట్ట చెప్పాడో అట్లే కట్టాలి. ఆమేన్. నా ఇల్లు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్నవా, రేపే నీ పతనం ప్రారంభం అవుతుంది. చూసుకో. నేను ఒకటే చెప్తున్నాను, గివ్ యువర్ ల్యాండ్ టు ద ఇంజనీర్. నీ ల్యాండ్ అనే ఇంటిని, కుటుంబాన్ని ఇంజనీర్ చేతిలో పెట్టు. అతను గీసిన డ్రాయింగ్ ప్రకారము నీ ఇల్లు కట్టబడును గాక. యువర్ జీసస్ ఈజ్ యువర్ ఇంజనీర్. ఆమెన్. యువర్ జీసస్ ఈజ్ యువర్ ఇంజనీర్. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కట్టాలనుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గివ్ సమ్ స్పేస్ టు గాడ్. చాలామంది నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక. సినిమాకి పోదామా? మీరు మాట్లాడే మట్టుకే ఉన్నారు కానీ చేతల్లో క్రైస్తవులు ఫెయిల్ అయిపోయారు. హల్లెలూయా. యా. ఇతను ఎక్కడ కడుతున్నాడు? బండ మీద కడుతున్నాడు. అంటే బండ మీద ఎలా కట్టాడు ఇతను అంటే, మాట విని దాని ప్రకారము చేశాడు. కాబట్టి ఇంజనీర్ మాట విన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంజనీర్ వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తాడు, మళ్ళీ ఇంజనీర్ వచ్చి గ్రౌండ్ చెక్ చేస్తాడు, మళ్ళీ ఇంజనీర్ వచ్చి గోడ చెక్ చేస్తాడు. చేయడా? మీ పైన ఇంజనీర్ ఉన్నాడా లేడా? ఉండాలి. ప్రతి మేస్త్రి మీద ఒక ఇంజనీర్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా కట్టకూడదు. ఎట్లా ఇంజనీర్ చెప్తాడో అట్లా కట్టాలి.
ఆమేన్. మన యేసు ప్రభు ఎలా చెప్తాడో అలా మన ఇల్లు కట్టబడును గాక. ఆమేన్ చెప్తే సరిపోదు, ఇంటికి వెళ్ళి మీకు నచ్చినట్టు చెయ్యండి, అంతేనా? నో. సబ్మిట్ యువర్ లైఫ్స్, సబ్మిట్ యువర్ సోల్, సబ్మిట్ యువర్ స్పిరిట్ టు దట్ అమేజింగ్ ఇంజనీర్. హి వాంట్ టు టెస్ట్ యూ. నీ జీవితాన్ని కట్టాడు, నీ కుటుంబాన్ని కట్టుకోమన్నాడు, నీకు వాక్యాన్ని ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు, నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, నీకు ప్రోడక్ట్ ఇచ్చాడు, నీ జీవితానికి అన్నీ ఇచ్చాడు, నీ జీవితానికి అన్నీ సమకూర్చాడు అన్నీ. నువ్వు ఎలా కట్టాలి ఇల్లు? ఆయనకి ఎట్లా నచ్చితే అలా కట్టాలి. ఆమేన్, ఆమేన్. నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఇలా అవితే బాగుంటుందిరా అని దేవుడు చెప్పాడంటే, ఓకే ప్రభు, నీ కొరకు నేను అలానే చేస్తాను. ఆమేన్. నీ కుటుంబం అంతా కూడా లేదు 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 నువ్వు డాక్టర్ అవ్వాలన్నారు అనుకో, లేదు నువ్వు దేవుడు ఇంజనీర్ అవ్వమన్నావు అనుకో, నువ్వు ఇంజనీర్ అవ్వాలి. ఆమేన్. సో ట్రై టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని కనుక్కొనండి. ఒకటి, టీచర్ చెప్పిన దాంట్లోనే పరీక్ష పెడుతుందా, లేదంటే వేరేది పరీక్ష పెడుతుందా? చెప్పిన దాంట్లోనే పరీక్ష. నేను ఏ వాక్యం చెప్తానో ఆ వాక్యం రేపటి నుంచి మీకు పరీక్షలు ఉంటాయి, జాగ్రత్త. మీకు పరీక్షలు వద్దు అనుకుంటే స్టాప్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుమారో. నాకేం పెద్ద నష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదైతే టీచర్ చెప్పిందో అదే పరీక్ష పెడుతుంది. ఏదైతే నేను వాక్యం చెప్తున్నానో, నా లోపల ఉండి దేవుడు మీకు ఏ వాక్యం చెప్తున్నాడో అదే పరీక్ష రేపు ఉదయం వస్తుంది మీకు. ఆమేన్, ఆమేన్. ఎందుకు దేవుడు చెప్పి ఎందుకు నాకు పరీక్ష పెట్టాలి అని నువ్వు అనుకోవచ్చు. పైకి లేరా, పైకి లేండి ఇద్దరు. నువ్వు అటు నిలబడు, నువ్వు మధ్యలో రారా. ట్రా. చూడండి, ఆ అబ్బాయి దేవుడు అనుకోండి, లేదా ఆ అబ్బాయి ఆశీర్వాదం అనుకోండి. నేను ఆశీర్వాదాన్ని రీచ్ అవ్వాలంటే ముందు ఈ పరీక్షను దాటాలి. ఈ పరీక్షను, ఈ శ్రమను, ఈ శోధనను, ఈ అగ్ని పరీక్షను దాటాల. ఈ పరీక్ష రాసే నేను ఆ గొప్ప ఆశీర్వాదాన్ని చేతపట్టుకోవాలి. ఆమేన్. సో ఇతన్ని దాటేశాను, ఈ పరీక్ష దాటాను కాబట్టి, ఈ పరీక్షలో పాస్ అయ్యాను కాబట్టి, ఇదిగో ఈ ఆశీర్వాదం నాది. ఆమేన్. వితౌట్ ఎ టెస్ట్, వితౌట్ టెస్టింగ్ యూ, దేవుడు నిన్ను అప్రూవ్ చేయడు, హెవెన్ నిన్ను అప్రూవ్ చేయదు నువ్వు ఫిట్ అని. తెలుసా? ఊరికి ఆశీర్వాదాలు అడిగేశారేమో. నీకు ఆశీర్వాదాలకు మధ్యలో ఏముంది? పరీక్ష. నీకు విజయానికి మధ్యలో ఏముంది? చెప్పాలి గట్టిగా, దేర్ ఈజ్ ఎ టెస్ట్, దేర్ ఈజ్ ఎ టెస్ట్. ఇతనికి వాక్యం బోధింపబడింది, ఇతనికి వాక్యము బోధింపబడింది. ఆమేన్. ఇతను వాక్యం విని దాని ప్రకారము చేశాడు. ఇతని ఇల్లు ఆటోమేటిక్గా బండ మీద కట్టబడింది. ఇతనికి కూడా వాక్యం వెళ్ళిందా, వెళ్ళలేదా? వెళ్ళింది. ఈయన మాటలు విని దాని ప్రకారము చెయ్యని వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు పోలియుండును. సో ఇతను ఎక్కడ కట్టాడు ఇల్లు? చెప్పాలి. ఇతను ఎక్కడ కట్టాడు ఇల్లు? వావ్. ఇతనేమో ఇసుక మీద కట్టాడు, ఇతనేమో బండ మీద కట్టాడు. ఇద్దరికి శ్రమలు వచ్చాయి లేదా? వినబడలేదు. చెప్పాలి. జరుగురా. ఇతనికి బండ మీద కట్టబడినప్పటికీ రోగం వచ్చింది. జ్వరం, జలుబు, దగ్గు, షుగర్, బీపీ, క్యాన్సర్, అన్ని రోగాలు వచ్చినాయి. నో ప్రాబ్లం. దగ్గు, జలుబు, క్యాన్సరు, కరోనా, అన్ని రోగాలు వచ్చాయి. వీళ్ళిద్దరిలో ఎవరు స్వస్థపడతారు? వీళ్ళిద్దరిలో ఎవరు బతికి బయటపడతారు? వీళ్ళిద్దరిలో ఎవరు బాగుపడతారు? వీళ్ళిద్దరిలో ఎవరు చేయిస్తారంటే బండ మీద కట్టబడిన వాడే. ఆమేన్. ఇసుక మీద కట్టబడిన వాడు పారిపోతాడు. ఇసుక మీద కట్టబడిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మంత్రగాడి దగ్గర పోదాం, ఈ చేతబడి చేసేవాడి దగ్గర పోదాం, ఆ నిమ్మకాయలు పిండేవాడి దగ్గర, ఈ మిరపకాయలు పిండేవాడి దగ్గర పోదాం అనుకోని ఉన్న ప్రాణం కాస్త తీసేసుకుంటాడు. ఎవరు? ఇసుక మీద కట్టినవాడు. ఇసుక మీద కట్టిన వాడికి అన్నీ రెడీమేడ్ కావాలా, నూడిల్స్ లాగా. 5 నిమిషాల్లో అయిపోవాలి వీడికి. నీ జీవితంలో ఏది 5 నిమిషాల్లో ఆశీర్వాదం రాదమ్మా. నీ జీవితంలో ఏది 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో దీవెనలు రావు. గుర్తుపెట్టుకో. దేవా ఇమీడియట్లీ బ్లెస్ మీ. నీ వల్ల కాదు, నోరు మూసుకో, నీకంత సీన్ లేదు.
ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి. ఈ మాటలు మళ్ళీ మర్చిపోయావా? నీకు ఒక శ్రమ వస్తుంది, ఆ శ్రమలోనే ఒక 50-60 సంవత్సరాలు ఉండిపోతావు. ఆ శ్రమలో జయించవు. ఒక శ్రమ, అబ్బా నేను మందిరానికి వెళ్తున్నాను అయినా నాకు కష్టం వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు కష్టం వచ్చింది, నేను వాక్యం చదువుతున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను అయినా నాకు కష్టం వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, జయించు దాన్ని. ఆమెన్, ఆమెన్. వాన రాలేదా? వరద రాలేదా? గాలి రాలేదా? పడిందా బిల్డింగు? సాక్ష్యం పోయిందా? సాక్ష్యం పోయిందా? సాక్ష్యం పోయిందా? పవిత్రత పోయిందా? హోలీనెస్ పోయిందా? నీతి పోయిందా? పోలా. ఎందుకంటే అతను చెప్పాలి, బండ మీద కట్టబడిన ఇల్లు. ఆమెన్. ఎలా నీ జీవితం, నీ కుటుంబం బండ మీద కట్టబడుతుందంటే నువ్వు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకోవాలి. మీకు బైబిల్ చదివితే ఏమొస్తుందో నాకైతే అర్థం కాదబ్బా. ఐ డోంట్ నో, యూ పీపుల్ ఆర్ మ్యాడ్లీ రీడింగ్ బైబిల్ చదివినావా అని అడుగుతున్నారు, బాగానే ఉంది. వాడు సాయంకాలం కల్లా పడిపోతున్నాడు కదా బైబిల్ చదివినాడు. డజంట్ మేక్ సెన్స్. మరి ఏం చేయాలి బ్రదర్ అంటే నేను ఒకటే అంటాను, ప్రాక్టీస్ చేయండి వాక్యాన్ని. యూ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ ప్రాక్టీసింగ్ థింగ్స్. మై డియర్ పేరెంట్స్, మీరు కూడా ఫెయిల్ అయిపోయారు. మీరు పాస్ అవ్వండి, మళ్ళీ ఫీజు కట్టండి, మళ్ళీ పాస్ ఎగ్జామ్ రాయండి. ఆమెన్, ఆమెన్. సో నాకు ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? అప్పుడే మర్చిపోయారా? నాకు ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? నాకు దీవెనకి మధ్యలో ఏముంది? నాకు ఉద్యోగానికి మధ్యలో ఏముంది? ఇఫ్ యు వాంట్ ఎ జాబ్, నీకు ఒక ఉద్యోగం కావాలంటే ఏం పెడతారు? వినబడలేదు. మరి నీ జీవితంలో నువ్వు మేనేజర్ అవ్వాలంటే ఏం పెడతారు? పరీక్షలు పెడతారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి జీవితంలో ఏ ఉద్యోగం ట్రై చేయి, పరీక్ష పెట్టకపోతే అప్పుడు అడగండి నన్ను. మీకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? శరీర సంబంధమైన జీవితంలో ఉన్నది ఆత్మ సంబంధంలో ఉండదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నవే శరీర సంబంధమైన జీవితంలో ఉంటాయి. ఆమెన్. స్పిరిచువల్ లైఫ్ దేవుడు ఎలా డిజైన్ చేశాడో అలానే ఫిజికల్ లైఫ్ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకో, మందిరానికి వస్తున్నావా, నీకు రోగం వచ్చిందా? ఇంటి పక్కనోడు మందిరానికి అట్లా వాడికి రోగం వచ్చిందా? వాడు పోతాడేమో నీకు తెలియదు, నువ్వైతే పోవు. ఆమెన్, ఆమెన్. నీవు దేవుని మాటలు విని ఆయన మాటల చొప్పున నువ్వు చేయబోతున్నావు కాబట్టి నువ్వు గాలికి పోవు, వరదలకు పోవు, సముద్రానికి పోవు, వరదలకి, వానకి, గాలికి నువ్వు చెదరిపోవు. ఆమెన్, హల్లెలూయా. సో అందుకనే నువ్వు వాక్యం మీద ఏం చేయాలా? పునాది వేసుకోవాలి. ఎవ్రీ డే యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద వర్డ్. ఎల్లుండి ఎగ్జామ్, జాగ్రత్త. ఎప్పుడు ఎగ్జామ్? నాకు వద్దురా బాబోయ్, పరీక్షలు వద్దు, నా వల్ల కావట్లేదు, నేను రాయలేకపోతున్నానంటే నేను అంటాను సెలవు తీసుకొని చర్చికి రాబాకండి, ఇంట్లో కూర్చోండి. పరీక్షలు ఉంటాయి కంపల్సరీ, చెప్తాను నేను. ఎవరైతే చర్చకు వస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారో వాళ్ళకి ఏముంటాయి? నీ తండ్రి నిన్ను పరీక్షిస్తున్నాడు, జాగ్రత్త. నీ తండ్రి నిన్ను పరీక్షిస్తున్నాడు, జాగ్రత్త. ద లార్డ్ ఈస్ టెస్టింగ్ యూ. ఏముండదు పరీక్ష, ఆయన నిన్నేం చెప్పాడో అదే ఈరోజు పరీక్ష పెడుతున్నాడు. బట్ నీ పని ఏంటి తెలుసా? నేనేం చెప్పానో దాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఆమెన్, ఆమెన్. క్వశ్చన్ పేపర్ భలే ఈజీ. నిన్న ఆయన ఏం చెప్పాడో ఈరోజు అదే పరీక్ష పెడుతున్నాడు. ఆమెన్. నీ ముందు ఒక శత్రువు ఉన్నాడు, నీ చేతిలో కత్తి ఉంది, చంపాలన్న కోపం ఉంది. వాక్యం ఏం చెప్తుంది? నరహత్య చేయకూడదు. కత్తి తీసి జోబులో పెట్టుకోవాలి గమ్ముగా, అంతే. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు వాక్యం నీకు గుర్తొస్తుంది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీకు వాక్యం గుర్తొస్తుంది. నువ్వు వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు వాక్యం నీకు గుర్తొస్తుంది. ఐ థింక్ ద లార్డ్ ఈస్ టెస్టింగ్ మీ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాకు ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? నువ్వు పొందుకున్న ప్రతి ఆశీర్వాదం మధ్యలో ఏముంది? పరీక్ష ఉంది. ఆ పరీక్ష పాస్ అయ్యావు కాబట్టి నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. ఆమేన్. అది నీకు కూడా తెలీదు. దేవుడు నిన్ను పాస్ చేయించాడు, నువ్వు పాస్ అయ్యావు కాబట్టే నువ్వు వేరే ఆశీర్వాదాల్లోకి ఎంటర్ అయిపోయావు. ఆమేన్, హల్లెలూయా. పరీక్ష లేనిదే దేవుడు నిన్ను అప్రూవ్ చేయడు. పరీక్ష లేనిదే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. పరీక్ష లేనిదే దేవుడు నిన్ను నిలబెట్టడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బ్లెస్ యూ వితౌట్ టెస్టింగ్. నిన్ను పరీక్షించకుండా దేవుడు ఏమి ఇవ్వడు నీకు, జాగ్రత్త.
చెప్పండి, దేవా నన్ను పరీక్షించు, నన్ను ఆశీర్వదించు. దేవా నన్ను పరీక్షించు, నన్ను ఆశీర్వదించు. ఎవరైనా ఇక్కడ ఎగ్జామ్ రాయకుండా వేరే క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు లేదు? ఫ్రీగా పంపిస్తారు మిమ్మల్ని, ఎగ్జామ్ రాయకుండా పంపిస్తారు. మరి వెళ్ళగలరా? వెళ్తారా? ఎరా ఎగ్జామ్ రాయకుండా వేరే క్లాస్కి వెళ్తావా? ఏం కాదు, వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా? మీ స్పిరిటే ఒప్పుకోవట్లే, లేలే నేను పరీక్ష రాస్తానంటున్నావు నువ్వు. యా, దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అది లోపల దేవుడు పెట్టిన ఇన్బిల్ట్. దేవుడు మిమ్మల్ని ఒక పరీక్ష పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకండి. యేసు ప్రభువుల వారు ఆయన బాప్తిజము తీసుకున్న వెంటనే, ఈయన నా ప్రియ కుమారుడు, ఎనందు నేను ఆనందిస్తున్నాను బాగానే చెప్పాడు. ఇంకో 10 నిమిషాలు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? అడవిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యములోకి కొనిపోబడెను. హీస్ బీయింగ్ టెస్టెడ్ బై గాడ్. పరిశుద్ధాత్ముడు అతన్ని పరీక్షించాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అతన్ని పరీక్షించాడు. ఎన్ని రోజులు? 40 పగుళ్ళు 40 రాత్రులు, అంటే 40 days. దట్స్ నాట్ ఎ ఫాస్టింగ్, దట్స్ ఎ టెస్టింగ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు భయంకరంగా పరీక్షిస్తాడు. నువ్వు జెన్యూనా కాదా, నువ్వు నెక్స్ట్ లెవెల్ అభిషేకంలో ఉన్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. జాగ్రత్త. మెనీ టైమ్స్ ద లార్డ్ విల్ టెస్ట్ యూ. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఆమేన్. యేసు ప్రభుకి 40 దినాల్లో, గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళని పరీక్ష లేదు. He went through every test. 40 దినాలు డెవిల్ every day he protected his character. మరి తండ్రి వచ్చి అతన్ని కాపాడచ్చు కదా, పరిశుద్ధాత్ముడు వచ్చి అతన్ని కాపాడచ్చు కదా. నువ్వు శోధనలో ఉంటే, నువ్వు పరీక్షల్లో ఉంటే ఎరా కాపాడచ్చు కదా. కాపాడలేదు ఏంది? అండ్ గాడ్ ఇస్ జస్ట్ టెస్టింగ్ హిమ్ వెదర్ హీ విల్ పాస్ ఆర్ నాట్. ఈ వ్యక్తి ఇన్ని పరీక్షలు గుండా వెళ్తున్నాడు, ఈ వ్యక్తి ఇన్ని శోధనలు గుండా వెళ్తున్నాడు, నేను హెల్ప్ చేయాలా లేదా అతనే లేచి నిలబడతాడా అని దేవుడు ఇల్లు కట్టిన తర్వాత దేవుడు పెట్టిన పరీక్షలు అతనికి. నీవు మందిరంలో అడుగుపెట్టినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు, నీవు దేవునితో నడిచినప్పుడు, నీవు దేవుని మార్గాల్లో వెళ్తున్నప్పుడు, నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు నీకొచ్చే టెస్ట్, నీకొచ్చే పరీక్షలు 1, 2, 3 కాదు, మెనీ టెస్ట్. దెర్ విల్ బి ఎ మెనీ టెస్ట్స్. చాలా పరీక్షలు ఉంటాయి నా కుమారుడా. 1 సంవత్సరం పరీక్ష రాసేసి పాస్ అయిపోయి వెళ్ళిపోయావు, నెక్స్ట్ ఇయర్ కూడా అదే పరీక్ష ఉంటుంది. ఒకవేళ ఈ సంవత్సరం ఆ పరీక్ష రాసి ఫెయిల్ అయ్యావా, నెక్స్ట్ ఇయర్ అదే సబ్జెక్ట్ ఉంటుంది. బెటర్ నాకంటే ఫెయిల్ అయిన వాళ్ళు బాగా తెలుసు. ఎవరైతే ఫెయిల్ అయ్యి పదే ఎగ్జామ్లు రాస్తారో వాళ్ళకి తెలుసు పాస్ అవ్వకపోతే ఆ పాస్ అయ్యే విలువ ఎంత గొప్పదో, ఫెయిల్ అయినప్పుడు ఆ బాధ, వేదన, ఆ యొక్క ఇబ్బందులు ఎంత గొప్పవో వాళ్ళకి తెలుసు. ఇక్కడ చాలామంది ఫెయిల్ అయ్యారు, కానీ నేను ఒకటే అంటాను, దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో పాస్ అవ్వండి. ఒక శోధన ఎలా జయించాలి తెలుసా? అటువంటి శోధన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దాని గుండా నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు దాన్ని చించి చెత్తబుట్లు వేసినప్పుడు నువ్వు గెలుస్తావు. ఆమేన్, 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 హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఇతనికి ఏం చేయొచ్చు? మనం ముద్ర వేయచ్చు. హీ ఈజ్ అప్రూవ్డ్ బై హెవెన్. ఆమేన్. హీ ఈజ్ అప్రూవ్డ్ బై హెవెన్. ఆమేన్. సో నీ జీవితంలో కూడా దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు చెప్పండి సిస్టర్, కళ్ళు మూసుకోవాలి. కళ్ళతో పైనుంచి కిందకి స్కాన్ చేయకూడదు. నాకు తెలిసిన ఒక MNC కంపెనీలో ఒక మేనేజర్ చెప్పాడు, సెక్షువల్ హెరాస్మెంట్ అని ఒక స్లాట్ ఉంటుందంట. ఒకవేళ ఎవరన్నా స్త్రీలని తప్పుడు చూపులతో పైనుంచి కిందకు చూశారనుకో, ఆ అమ్మాయి మెయిల్ పెట్టచ్చంట హయ్యర్ అఫీషియల్స్కి. ఇట్లా నన్ను పిచ్చిగా చూస్తున్నాడు, కొంచెం అతను సరి చేసుకొని బ్రాకెట్లో పేరు రాసి అడ్రస్ డీటెయిల్స్ రాసామంటే రేపు నెక్స్ట్ వారానికి అతను ఫైర్ చేసేస్తారంట. నీ కళ్ళకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? తల దించుకుంటున్నావా? నీ నోటికి ఒక పరీక్ష పెడతాడు, నీ చెవులకు ఒక పరీక్ష పెడతాడు, నీ యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు. అన్ని పరీక్షల్లో మనం పాస్ అవ్వాలా? ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యేసు ప్రభు 40 దినాలు ఈ పరీక్షలన్నీ కూడా జయించేశాడో దేవుడు
అత్యధికమైన బలాన్ని బిడ్డకిచ్చాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే ఆ యేసు ప్రభు పరీక్షలన్నింటిలో గెలిచడం చూశాడో ఈ లోకములో ఉన్న అన్ని అతనికి లోబడేలాగా చేశాడు. ఆమేన్, ఆమేన్. సో ఏ స్త్రీ వచ్చి కూడా చూడండి, ఇక్కడ పరీక్షలో పాస్ అయ్యాడు కదా, మళ్ళీ మధ్యలో కొందరు స్త్రీలు వచ్చారు. సమరయ స్త్రీలు, మగ్దలేని మరియలు, అవన్నీ వచ్చి శోధించాయి. నేను ముట్టుకో భక్తులు, నీకు దండం పెడతాను అన్నాడు. డోంట్ టచ్ మీ, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక దగ్గర పరీక్ష పెడతాడు, దేవుడు ఒక దగ్గర నిన్ను పరీక్షిస్తాడు. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? పాస్ అవి తీరాలి. ఎనీ టైమ్ ద లార్డ్ విల్ టెస్ట్ యూ. ఈరోజు నేను పరీక్ష అనే వాక్యం చెప్తున్నానా, రేపు నీ జీవితంలో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. నువ్వు పాస్ అవును గాక. ఆమేన్. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి వచ్చెను, కానీ ఈ ఇల్లు అట్టే ఉంది. ఆమేన్. ఎందుకంటే ఈ ఇల్లు ఏం చేసింది తెలుసా? ఆయన మాటలు విని దాని ప్రకారము చేయడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఇద్దరిని భయంకరంగా పరీక్షించాడు. ఓన్లీ 2 people ఇన్ ద బైబిల్, ఓన్లీ ఇద్దరిని ఎక్కువగా పరీక్షించాడు. ఎక్కువగా టెస్ట్ తర్వాత టెస్ట్ మీద టెస్ట్ పెట్టాడు. వాళ్ళిద్దరు ఎవరు తెలుసా? మొట్టమొదటిగా యోబు, రెండవది యేసు ప్రభుల వారు. ఓన్లీ 2 people. వాళ్ళిద్దరికి పెట్టిన పరీక్షలు భూమి మీద దేవుడు ఇంకెవరికి పెట్టలే తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ఎన్నో పరీక్షలు వస్తాయి నా కుమారుడా. ఎన్నో ఈరోజే కాదు, రేపొద్దున డబ్బు రూపంలో వస్తుంది. అన్వాంటెడ్ మనీ, దొంగిలించిన మనీ, మోసం చేసిన మనీ, డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ఏం చేయాలా? నాకు వద్దనాలా. నీకు ₹1,00,000 అప్పు ఉంటుంది, నీకు ₹1,00,000 దొంగ డబ్బు వస్తుంది. ఏం చేస్తావు? నువ్వు యథార్థవంతుడు అని ప్రూవ్ చేసుకోవాలి. నీకు 10 లక్షల అప్పు ఉంటుంది, 10 లక్షల బ్యాగ్ దొరుకుతుంది. ఏం చేస్తావు? దేవుడు నాకు ఇచ్చాడంటావా? మనం అనేది అదే. యాక్చువల్లీ ఓవర్ యాక్టింగ్ చేయకండి. మనం ఫస్ట్ అనేది, అమ్మ దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు దేవుడు ఇచ్చాడు. ఆ అన్యాయపు సిరి మనకొద్దు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్నో మన యథార్థతకు, మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీకు ఉద్యోగం ఉందా? దాన్ని తీసేస్తాడు. దాన్ని వినబడలా? దాన్ని తీసేస్తాడు, పరీక్ష పెడతాడు. నువ్వు నన్ను స్తుతిస్తున్నావా, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా అని. ఉద్యోగం ఉన్నప్పుడు హల్లెలూయా, స్తుతి, మహిమ, గుడ్ గుడ్ గుడ్, ఎల్లప్పుడు గుడ్ గుడ్, ఆమేన్ ఆమేన్, 50,000 జీతం, ఆమేన్. ఒకరోజు పోతుంది. దెన్ ద లార్డ్ విల్ టెస్ట్ యూ. అంటే వీడు ఉద్యోగం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాడా, లేదా నేను ఉన్నానని స్తుతిస్తున్నాడా? ఆయన ఉన్నాడని మనం స్తుతించాలి. ఆమేన్, 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 హల్లెలూయా. ఒక్కోసారి దేవుడు నాకు కూడా పరీక్షలు పెడతాడు. ఒక్కోసారి జనం ఫుల్గా వస్తారు తెలుసా, ఫుల్గా వస్తారు జనం. అప్పుడు కూడా ఆరాధన బాగా జరుగుతుంది. ఒక్కోసారి 5 మంది 10 మంది, వర్షం కదా, వాతావరణం బాగాలేక నీళ్ళు వచ్చాయి, ఇంట్లో బంధువులు వచ్చాయి, సగం మంది మానేస్తారు. అప్పుడు కూడా సేమ్, కళ్ళు మూసుకుని కళ్ళు తెరవకుండా ప్రభువా ఆరాధన ఆరాధన అని పాడుకుంటానే పోవాలి. ఆమేన్, నువ్వు వచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈవెన్ ద లార్డ్ విల్ టెస్ట్ మీ. చెప్పాను అనుకుంటా మీకు నేను. ఒక పాస్టమ్మ, ఒక ఆయన నా గురించి చెప్పినప్పుడు, పెద్ద పాస్టర్ గారు ఆయన, వాళ్ళ భార్యకి అప్పగించాడు. అమ్మ పలానా సేవకుడికి సంబంధాలు చూడుమా అని. ఆమె ఏం చేసింది తెలుసా? నన్ను పరీక్షించింది. అండ్ షీ కాల్డ్ మీ. నాకు తెలియదు, ఆమె నంబర్ నా దగ్గర లేదు. నేను బండి మీద పోతా ఉన్నాను, అది చెప్పానో చెప్పలేదు తెలియదు నాకు, బట్ మళ్ళీ చెప్తున్నా. నన్ను కూడా పరీక్షించాడు దేవుడు. హలో, నాకేం ఎక్స్ట్రా కొమ్ములు తోకలు లేవు, నేను కూడా మనిషినే. నన్ను కూడా పరీక్షించాడు దేవుడు. అండ్ షీ కాల్డ్ మీ. కాల్ చేసి బాగున్నారా అనింది. చెప్పమ్మా, ఎవరు కావాలన్నాను. లేలే బాగున్నారా అనింది. బాగానే ఉన్నానమ్మా, ఏం కావాలి చెప్పండి అన్న. లేలే మీతో మాట్లాడాలనిపిస్తుంది అనింది. ఇదే తేడాగుంది, ఇది నాకేం అర్థం కావట్లేదు. బండి మీద నన్ను అసలే నేను స్పీడ్ మీద పోతా, మీతో మాట్లాడాలనిపిస్తుంది అంటే, మంచిదమ్మా తర్వాత చేయండి, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా. లేదు లేదు లేదు, ఇప్పుడే మాట్లాడాలా, నేను చాలా రోజుల నుంచి నీ నంబర్ చాలా, అంటే ఒక ట్రాప్ లాగా మాట్లాడు. నాకు వస్తుంది లోపల ఫుల్ బీపీ, అస్సలే నాకు టైం లేదు, ఇది ఎవరితో నన్ను కంపల్సరీ టైం తింటుంది. నీకేం కావాలన్నాను. ఏం కావాలి ఇక నన్ను
దాన్ని టార్చర్ పెడుతున్నావు, నన్ను ఏం కావాలి నీకు ప్రార్థనగా పెట్టేయి ఫోన్ అన్నాను. అంతే పెట్టేసింది. నాకు పిచ్చి కోపం వచ్చి ఫోన్ లాభం మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ వింటున్నావా? మళ్ళీ చేసింది. ఏమ్మా ఏం కావాలంటే, బ్రదర్ ప్రైజ్ లాట్ బాగున్నారా అనింది. ప్రైజ్ లాటా? సిస్టర్ ప్రైజ్ లాట్ బాగున్నాం, చెప్పండి ఏం కావాలంటే, నేను పలానా పాస్టర్ గారి భార్యనండి. మీరు ఇందాక మాట్లాడింది ఎవరన్నా? ఇందాక మాట్లాడింది కూడా నేనే అన్నాను. ఏమైందంటే, నేను ఊరికే పరీక్షించాననింది. నువ్వు అమ్మాయిలకి పడిపోతావా, ఈ రాంగ్ ఫోన్స్కి పడిపోతావా, లేదంటే ఎవరైనా మంచి స్వీట్ వాయిస్కి పడిపోతావా, ఊరికి నేను పరీక్షించా, పాస్ అయ్యవనింది. అమ్మ కొంచెం అయితే నా సేవ జీవితానికి నువ్వు ఎసరు పెట్టగలుగుతావు కదా అనుకున్నాను. బట్ క్యారెక్టర్ ఏంటది? క్యారెక్టర్ లోపల క్యారెక్టర్ ఒప్పుకోదుగా. ఇదేదో కంపల్సరీ దయ్యం ఉంటుందని చెప్పి ఆమె ఆనందపడింది. ఇప్పుడు నీకు చూస్తాను పో అనింది. చూసుకోపో అన్నాను. దేవుడు పరీక్షిస్తాడు. నేను నన్ను తీసుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లార్డ్ యూ హ్యావ్ టెస్టెడ్ మీ. నన్ను పరీక్షించావు ప్రభా, థ్యాంక్స్ అయ్యా అనుకున్నాను. ఆమెను బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రభా, నేను ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నా క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకున్నాను ప్రభా. నేను చాలా నా మీద నాకే ఆనందం వేసింది. థ్యాంక్స్ ప్రభా, అటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చేవని. ఆమేన్. ఆ క్యారెక్టర్ యాడ్ నుంచి వచ్చింది తెలుసా? బై సీయింగ్ జీసస్. అన్నోన్ నంబర్స్ వస్తాయి. హాయ్ బాగున్నావా, నిన్ను అలా చూస్తాను ఇలా చూసి చెప్పుతో కొడతా పెట్రా ఫోన్ అనాలి. డోంట్ అటెండ్ ఎ రాంగ్ నెంబర్ కాల్. మాట్లాడండి 2 minutes. ఏంటమ్మా ఏం కావాలి? నీకు రాంగ్ నెంబర్ అర్థమైందంటే జస్ట్ కట్ చేసి బ్లాక్ చేయాలంతే. సింపుల్గా తప్పించుకోండి. బికాజ్ నీ క్యారెక్టర్కి దెబ్బ. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. రహస్య గదిలో నిన్ను పెడతాడు, పరీక్షిస్తాడు. ప్రార్థన చేస్తావా, ఫోన్ చూసుకొని పనుకుంటావా? గాడ్ విల్ గివ్ యూ ఎ రూమ్ అండ్ హీ విల్ గివ్ యూ ఎ ఫోన్. ప్రార్థన చేస్తావా, రాత్రంతా ఫోన్ చూసుకొని పనుకుంటావా? హీ విల్ టెస్ట్ యూ. ఒకవేళ ఫోన్ చూసుకొని అనుకున్నావు అనుకో, రేపు మార్నింగ్ పని క్యాన్సిల్ అవుతుంది. జాగ్రత్త. నువ్వు పాస్ అయ్యే దాన్ని బట్టే నీ జీవితంలో నీకు అద్భుతమైన అవకాశాలు దేవుడిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ చేతుల గుండా తప్పులు చేసి దాన్ని పాడు చేసుకున్నావా, ఆ పని తగ్గిపోతుంది. జాగ్రత్త. సో యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సకల వైభోగాలు, సుఖాలు, డబ్బు, ఈ లోక మహిమలు అన్నీ యేసు ప్రభు దగ్గరికి తెచ్చి యేసు ప్రభుని శోధించింది. లాస్ట్కి ఏమని తెలుసా? నాకు మొక్కు, ఈ లోక మహిమలని నీకు ఇస్తాననింది. దట్స్ ఎ టెస్ట్. దేవుడు అలౌ చేశాడు. ప్రభు ఒకటి అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? గెట్ అవుట్ అన్నాడు. ఎంతోమంది ఎన్నో ఆఫర్లు ఇస్తారు, ఎంతోమంది ఎంతో లాగేసుకుంటారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తారు. దేవుడే పరీక్షిస్తాడు మనల్ని. మనం ఏం చేయాలి తెలుసా? పాస్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలియని సబ్జెక్ట్ దేవుడు పరీక్షలు పెట్టాడు, తెలిసిన సబ్జెక్టే పరీక్షలు పెడతాడు. ఆమేన్. సో గాడ్ విల్ టెస్ట్ యువర్ ఒబీడియన్స్. నాన్న రేపు మార్నింగ్ షార్ప్ 6:59కి ఇక్కడ ఉండాలమ్మా అంటే ఎస్ అన్నా అంట. 7:59కి ఉంటే యువర్ ఫెయిల్. గాట్ ఇట్ వినబడలేదు? యా. ఒకటి ఏమంటున్నాడు వాక్యం? కాబట్టి ఈ నా మాటలు విని దాని ప్రకారము చేసిన వాడు బండ మీద ఇల్లు కట్టుకొనును. నేను ఒకటి అంటున్నాను, నీ గొంతులోకి నీ చెవులోకి యేసయ్య మాటలే వెళ్ళాలి. ఆమేన్. నేను ఒకటే అంటాను, మై హంబుల్ అడ్వైజ్, 4 సువార్తలు బాగా చదవండి. మీ జీవితానికి సరిపడా ఉపమానాలు, మీ జీవితానికి సరిపడా వాక్యాలు, మీ జీవితానికి సరిపడా గొప్ప మాటలు దేవుడు దాంట్లో రాసి ఉన్నాడు. జీసస్ రోట్ అబౌట్ అవర్ లైఫ్స్. జీసస్ రోట్ అబౌట్ అవర్ లైఫ్స్. మన గురించి దేవుడు రాస్తున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా శోధనలు రావా? 200% వస్తాయి. ఎట్లా వస్తాయి? 200% వస్తాయి. దాంట్లో ఏం చేయాలి మనం? పాస్ అవ్వాలి. వినబడాలి, పాస్ అవ్వాలి. యా. ఉద్యోగం వచ్చిన తర్వాత వస్తాయి శోధనలు, వ్యాపారం వచ్చిన తర్వాత వస్తాయి శోధనలు. యా. ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఎవరికి? హవ్వకి. భర్త డ్యూటీకి పోయాడు, భార్య హౌస్ వైఫ్. ఆడొచ్చాడు చక్కెర కావాలి, పాలు కావాలని.
మేడం గారు స్టార్ట్ చేసింది మీటింగ్. ఎక్కడ మీ ఇల్లు, అడ్రస్ ఎక్కడ, ఏ ఊరు మీది? మాది కూడా శ్రీకాకుళమే. అరే మాకు కూడా శ్రీకాకుళం. అయిపోయింది. డైలీ మీటింగ్ పెట్టింది మేడం. ఒకరోజు పండు తెచ్చిచ్చి కోసుకొని తిననే కాడికి వచ్చేసింది మేడం. న్యూ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ డేంజర్. లెట్ దేర్ బి లిమిటేషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, ఆమెన్. చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా. క్రైస్తవుల కుమార్తెల మీద, క్రైస్తవుల కుమారుల మీద అపవాది కనుచూపు ఉంది, అపవాది కనుదృష్టి ఉంది. ఒకవేళ దేవుడే పరీక్షిస్తుంటే దాంట్లో నువ్వు పాస్ అవ్వాలి. ఆమెన్, ఆమెన్. ఏ రోజు దేవుడు అడగల అబ్రహాముని ఏమి ఇవ్వమని. కానీ ఒకరోజు పెళ్ళయింది. కొన్ని సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలతో తను ఆడుకుంటుంటే అప్పుడు అడిగాడు, అబ్రహామా నీ కొడుకుని నాకు ఇస్తావా అని. He sent yes. Amen. 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 The moment I bought the car, దేవుడు నాకు ఒక వాహనం ఇచ్చినప్పుడు నా లోపల పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తున్నాడు, అరే దీన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అన్నాడు. ఒక్కరోజు కూడా కాలేదు ప్రభు, అప్పుడు అడిగేవింది. నేను అడగనరా ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అంటే అప్పుడు రెడీ అయిపోయా, ఇవ్వడానికి రెడీగా ఉన్నానని. ఆమెన్. ప్రభుకి ఎప్పుడో చెప్పేశాను, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తాను అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఆమెన్. నీ ఒక్కడై ఉన్న కొడుకును తెచ్చి నాకు ఇచ్చేయి అన్నాడు దేవుడు. అబ్రహాం వెళ్ళి తెచ్చి ఇచ్చేసాడు. ఆమెన్. గాడ్ విల్ చెక్ యువర్ హార్ట్. ఆమెన్. ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న, సొంత ఇంట్లో ఉన్నావా, తండ్రి ఈ ఇల్లు నీదే ప్రభా. ఆమెన్. నీ సొంత కారులో ఉన్నావా, దేవా ఈ కారు నీదే ప్రభా. ఆమెన్. హల్లెలూయా. నీ సొంత ల్యాండ్లో, భూమిలో, పొలాల్లో ఉన్నావా, ఇది నీదే ప్రభా. ఆమెన్. ఎప్పుడు అడుగుతాడో అప్పుడు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఆమెన్. సో అందరు ఇవ్వలేరు. ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వారు ఏమవుతారు? బండ మీద ఇల్లు కట్టుకుంటారు. ఆమెన్. And I am ready if God ask me to give to someone. పలానా దైవజనుడికి ఇచ్చేయి, పలానా విశ్వాసకి ఇచ్చేయి, పలానా బిడ్డలకి ఇచ్చేయి, పలానా వాళ్ళకి ఇచ్చేయి అంటే ఓకే, నేను సింపుల్కి వెళ్ళి తాళం తీసుకుని అక్కడ ఇచ్చేసి బాయ్ అని వచ్చే సింపుల్ అంతే. నా ఇల్లు బండ మీద కట్టాలనుకుంటున్నాను నేను. మీ సంగతి ఏంది? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ఇల్లు కూడా బండ మీద కట్టబడును గాక. మనము కూడా ఆయన మాట విని దాని ప్రకారము చేసేదము గాక. అప్పుడు నీ ఇల్లు కూడా బండ మీద కట్టబడుతుంది. హల్లెలూయా. గుడ్ న్యూస్ ఏంటంటే పక్క రోజు ఏమొస్తుంది? వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వస్తుంది. అప్పుడేమైంది? నీ ఇల్లు చెక్కు చెదరదు. నీ ఇల్లు గట్టిగా ఉంటుంది, బిర్లా సిమెంట్ లాగా. నీ ఇల్లు గట్టిగా ఉంటుంది, భారతీయ సిమెంట్ లాగా. నీ ఇల్లు అల్ట్రాటిక్ సిమెంట్ లాగా గట్టిగా ఉంటుంది. ఆమెన్. అయిపోతాయేమో కానీ బండ మీద కట్టబడిన ఇల్లు కూలదు. ఆమెన్, ఆమెన్. చూడండి, యేసు ప్రభువును కూడా పరీక్షించాడు దేవుడు. ఈ భూమి మీదకి పంపించి, నా కుమారుడా నీ ప్రాణాన్ని నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకయ్యా అంటే నా బిడ్డలందరి మీద చల్లుతాండ్రా అంటే ఓకే ప్రభా శాంక్షన్ అని ద గ్రేట్ సాక్రిఫైస్ యేసు ప్రభు చేశాడు తండ్రి కోసం. ఆమెన్. మన కోసం చేయలేదు తండ్రి, యేసు ప్రభు తండ్రి కోసం చేశాడు యేసయ్య. ఆమెన్. అతను చనిపోయినట్టే చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రతి పరీక్షలో మనం పాస్ అవును గాక, మన తండ్రి మనల్ని పాస్ చేయును గాక. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. Daniel chapter 3 verse number 16. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, అస్సలు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నందున
శద్రకు మేషకు అబద్నెగోయును వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక ఓకే, గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఓ మై గాడ్, ఇదేంటిది? హలో, నువ్వు ప్రభు నమ్ముకోవడం ఎక్కువైపోయింది, నీ ప్రార్థనా జీవితం ఎక్కువైపోయింది, నీ ఉపవాసాలు ఎక్కువైపోయినాయి, నీ భక్తి పెరిగిపోయింది. అద్భుతాలు జరగాలి కదా. ఏం పెరిగింది? పెంచండ్రా కొంచెం వేడి అన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇంక్రీజ్ ద ఫైర్, ఇంక్రీజ్ ద ఫైర్. గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాలకి శ్రమలకి భయపడకండి. ఆమెన్, ఆమెన్. నీవు నీ జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళడానికి, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి నిన్ను దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఆమెన్. షడ్రక్, మెషక్, అబెద్నగో, దానియేలు ఒక్క క్యాడర్లోనే ఉన్నారు. ఎన్ని రోజులు చదువుతావు? 7వ క్లాసు. 1 సంవత్సరమేనా? 2 సంవత్సరాలు చదువు, మా స్ట్రాంగ్ ఉంటుంది. 3 years ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. డబల్ 7. 4 years చదువు, ఇంకా 7th క్లాస్ 5 times అని చెప్పు. ఎట్లుంటుంది? అదిరిపోదు ఏమా? 7th క్లాసు 5 times చదివాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు. అవునా కదా? అస్సలు ఉండదు. అందుకనే దేవుడు ఒక శ్రమను, ఒక పరీక్షను మీ జీవితంలో అలవ చేస్తాడు. నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దేవుడు, నిన్ను అక్కడే ఉంచడానికి దేవుడికి ఇష్టం లేదు. అందుకనే కొన్నిసార్లు మనము శ్రమల గుండా వెళ్తుంటాం, పరీక్షల గుండా వెళ్తుంటాం. వెంటనే దేవుడు ఆ షడ్రక్, మెషక్, అబెద్నెగోలను ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దేన్ని దాటాలి? నా కుమార్తె, నా కుమారులారా, గుర్తుపెట్టుకోండి, దెర్ విల్ బి ఏ టెస్ట్. ఆ టెస్ట్ని దాటేయండి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవుతారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాడు దేవుడు, షడ్రక్, మెషక్, అబెద్నెగోలు అక్కడే ఉన్నారు. ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష తెలుసా? ఒక పరీక్షను అలౌ చేశాడు. ఏంటా పరీక్ష తెలుసా? అగ్నిగుండంలో పడవేయాలి. ఆ పరీక్ష. వీళ్ళు ముగ్గురుని చూడగానే రాజుకి ఇంకా సొరసొరసొరను కాలిపోయింది. వీళ్ళు నాకు మొక్కకుండా ఉండడమే కాకుండా నన్ను ఎదిరిస్తారా వీళ్ళని చెప్పి, అరే వీళ్ళు ప్రార్థనలు ఎక్కువ చేస్తున్నారా, వీళ్ళు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి 7 అంతలు అగ్ని పెంచండి అన్నారు. నీ ముందు అన్నీ పెరిగినట్టే ఉంటాయి, అవి పడిపోతాయి. ఆమెన్. నీ ముందు అన్నీ ఎగిరినట్టే ఉంటాయి, అవన్నీ పడిపోతాయి. ఆమెన్. ఎంత పెద్ద శ్రమ అయినా నువ్వు గెలుస్తావు. ఆమెన్. ఎంత పెద్ద పరీక్ష అయినా నువ్వు గెలుస్తావు. ఆమెన్. హల్లెలూయా. పెంచండ్రా 7 అంతలు అగ్ని అంటున్నాడు. అబ్బా, ఈ లోపల భయం రావాలిగా. భయపట్ల వీళ్ళు, నా పరీక్షలో దేవుడు నన్ను పాస్ చేస్తాడు అంటున్నారు. ఆమెన్. నీ జీవితంలో దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా, నీ లైఫ్లో ఎన్ని పరీక్షలు ఉన్నా నువ్వు పాస్ అవును గాక. ఆమెన్. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరేటప్పుడు ఒకటే అనుకో, నేను ప్రతి పరీక్షలో పాస్ అవ్వాలని. I want to have victory on every battle, every war in Jesus mighty name. Amen. Hallelujah. చెప్పాలి hallelujah. ఏమన్నాడు రాజు? 7 అంతలు పెంచు, అగ్ని పెంచు అన్నాడు. అమ్మో బాబోయ్, అగ్ని పెంచమంటున్నాడు 7 అంతలు. ఆ అగ్ని పెంచినప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళు ఇంకా అంటే ఆ అగ్నిలోకి వెళ్ళిన వెంటనే, పడిన వెంటనే వాళ్ళు ఎంటుకులు మాడిపోయి చనిపోతారు. వీళ్ళు లేచినోడు ఒకడు చచ్చిపోయాడు అగ్నిలో. అటు చచ్చిపోయాడు. వీళ్ళ ముగ్గురికి భయం రావాలి కదా. వీళ్ళ ముగ్గురికి 1% కూడా భయం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో శ్రమలు పెరిగినా, పరీక్షలు పెరిగినా నన్ను చూడు, నా మీద ఆధారపడు, నువ్వు ప్రతి పరీక్ష గెలుస్తావు. ఆమెన్, ఆమెన్. నీ వేడి పెరిగినా, నీ కష్టాలు పెరిగినా, నీ శ్రమలు పెరిగినా ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా మీరు చర్చికి రాకుండా దేవుడిని నమ్ముకోకపోతే మీరు అందరు బాగానే ఉన్నారు. యాక్చువల్లీ తెలుసా మీకు అది? అవును. ఈ చర్చికి రాక మునుపు, దేవుణ్ణి సరిగ్గా ఎరగక మునుపు, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోక మునుపు, బాప్తిజం తీసుకోక మునుపు మీరందరూ బాగానే ఉన్నారు. యాక్చువల్లీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అప్పులు లేవు, కష్టాలు లేవు, రోగాలు లేవు, ఇబ్బందులు లేవు. యువర్ లైఫ్ ఈజ్ ప్లెయిన్. ఎంతమంది అవునంటారు? అరే నేనే చెప్తున్నా, నా లైఫ్ సూపర్గా ఉండింది. చర్చికి, మినిస్ట్రీకి రాకముందు, మినిస్ట్రీ చేయక మునుపు, తర్వాత దేవుడిని ఎరగక మునుపు, దేవుడి కాడి ముయ్య మునుపు నా లైఫ్ భలే ఉండింది. మీ మిగతా వాళ్ళకి అర్థం కాలేదేమో ఈ మాట, అందుకే సగం మంది ఎత్తారు. అర్థమైన వాళ్ళు ఎత్తారు, అర్థం కాని వాళ్ళు ఎత్తలా. ఎంతమందికి అర్థం?
చర్చికి రాను మునుపు, దేవుడు నమ్ముకోక మునుపు, ఆ తర్వాత మరి ప్రభువుతో నడవక మునుపు, గాడి మోయక మునుపు లైఫ్ బాగానే ఉందా లేదా? అది కరెక్ట్, నిజమే చెప్తున్నా నేను అబద్ధాలు చెప్పట్లే. ఐఎమ్ టాకింగ్ ట్రూ, నిజం, వాస్తవం ఇది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు కాబట్టి నీ వేడి పెరిగింది. ఆమేన్. నువ్వు ప్రభు మాట వింటున్నావు కాబట్టి నీ శ్రమ పెరిగింది. ఆమేన్. నీవు ప్రభు మాటకు వింటున్నావు కాబట్టి, ప్రభువుకు లోబడుతున్నావు కాబట్టి నీ వేడి పెరిగింది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నువ్వు చర్చికి రాక మునుపు, దేవుణ్ణి సరిగ్గా నమ్ముకోక మునుపు, ఇంత ఆత్మీయతలో ఉన్న మునుపు నీ అప్పులు 10,000 5,000. నువ్వు మందిరానికి వచ్చి బాగా బలంగా కష్టపడి గొడ్డు చాకిరి చేస్తే అప్పులు కాస్త 10 లక్షలేని. అవునా కదా? యా, వేడి పెరిగింది. ఆమేన్. ఏం పెరిగింది? వేడి పెరిగింది. నాకు మినిస్ట్రీకి రానప్పుడు ఒక్క రూపాయి అప్పు లేదు, దర్జాగా ఉండండి. నేను ఒక్క అప్పు లేకుండా ఉంటాను. ఈ మినిస్ట్రీ పెట్టిన తర్వాత, ఈ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఈ సేవ చేసిన తర్వాత, ఈ సేవలోకి దిగిన తర్వాత మెంగలేం, కక్కలేం, ఉయ్యలేం, కేకరించి మింగలేం, లోపల ఉందో బయట ఏదో మెయింటైన్ చేయాలి లోపల. అట్లా ఇట్స్ నాట్ దట్ ఈజీయా, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒకటే అనుకున్నాను నేను, నాకు వేడి పెంచేటోడు నా నెబుకద్నెజర్ ఏం చేశాడు నాకు? చెప్పాలి. నీ జీవితంలో ఏం పెరిగింది? యేసు ప్రభువుతో నడుస్తుంటే ఏం పెరిగింది? యేసయ్య మాట వింటుంటే ఏం పెరిగింది? యేసయ్యని లోబడితే ఏం పెరిగింది? యేసయ్యని వెంబడిస్తుంటే ఏం పెరిగింది? వేడి పెరిగింది. పరీక్షలు పెరిగాయి. నేను అంటాను, మనం పాస్ అవుతాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, ఎవ్వడు పాస్ అవ్వడు, మనమే పాస్ అవుతాం. ఆమేన్. ప్రభువులో నిలకడగా ఉండేవాడు పాస్ అవుతాడు. ఆమేన్. ప్రభువులో గొప్పగా ఉండేవాడు పాస్ అవుతాడు. ఆమేన్. ఇదిగో గాలి వచ్చెను, వరద వచ్చెను, వాన కురిసెను, బండ మీద కట్టబడిన వాడి జీవితము ఎలా ఉంది తెలుసా? ఆమేన్. హల్లెలూయా. చెక్కు చెదరదు మన లైఫ్. ఆమేన్. ఇంకొక 10 సంవత్సరాలు ఎవడైనా మనల్ని ఈ దీన స్థితిలో చూసి, ఈ భయంకరమైనటువంటి లో ప్రొఫైల్లో చూసి, ఇంకొక 5 years గ్యాప్ ఇవ్వమను, దేవుడు లేపి నిలబెడతాడు మిమ్మల్ని. ఆమేన్. ఆమేన్. ఈ మండే అగ్నికుండములో మీరు వేయబడినప్పుడు, ఈ శ్రమల్లో మీరు వేయబడినప్పుడు, దేవుడు మీ మాట తీరు చూస్తాడు, మీ ప్రవర్తన చూస్తాడు, మీ పరీక్షలు చూస్తాడు, మీ ఓర్పు చూస్తాడు, మీ సహనాన్ని చూస్తాడు. ఒకటే, అన్నిటికీ మౌనమే ఆన్సర్. హల్లెలూయా. నువ్వు ఏ పరీక్షకున్నా ఉండా, ఏం చేయాలి తెలుసు? నువ్వు అంతే, వేసుకో మూతికి గుడ్డ, వేసుకో మూతికి టేపు. అప్పుడు ఆ అగ్నిగుండములో పడిన తర్వాత ఆ నెబుకద్నెజరు తెలుసుకుంటున్నాడు, అబ్బోయ్ ఇక్కడ 3 లేరు, 4 ఉన్నారు. ఎవర్రా వీళ్ళు, బయటికి రమ్మని అర్జెంటుగా అన్నాడు. వాళ్ళకి ఫోన్ చేశారు. ఎక్కడ? ఎవరికి? అగ్నిగుండంలో లోపల మండుచున్న వాళ్ళకి ఫోన్ చేశారు, యువతలు ఉన్నవాళ్ళు. సార్ అక్కడ ఏం సార్ 3 వేస్తే 4 అయ్యారంటే, ఇక్కడ నలుగురు తిరుగుతున్నాం కదా. మళ్ళీ బయటకు వస్తే 3 అయ్యారు. ఆమేన్. నీ శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ప్రతి పరీక్షలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ప్రతి పరీక్షలో మనం గెలువును గాక. హల్లెలూయా. మనల్ని ఇంకొంచెం మంట పెండించాడు అపవాదిగాడు. ఇంకొంచెం శ్రమలు ఎక్కువైనాయి, ఇంకొంచెం అప్పులు ఎక్కువైపోయినాయి. నేను అంటాను, ఆ జీవితం కన్నా రాబోయే జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. నేను ఒకటే అనుకున్నా, ప్రభువా వాక్యం సెలవిస్తుంది, నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేదవని లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి ఆ గొప్ప కృపలోకి మనము నిలబడతాం. ఆమేన్. నువ్వు తలగా ఉంటావు కానీ తొక్కగా ఉండవు. ఆమేన్. దేవుడు వాటన్నిటిని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడు? నీవు పరీక్షలో పాస్ అయినప్పుడు. ఆమేన్. ప్రతి ఒక్కటి పరీక్షిస్తారు. ఫోను, కార్లు 1కి 5 సార్లు గుద్ది మరి పరీక్షిస్తారు. తెలుసా మీకు? ఆ డ్రైవింగ్ టెస్ట్ చేసి ఎన్నో వీడియోలు చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ డ్రైవింగ్ టెస్ట్ ఎంతసేపు, ఎంత గుద్దు కారు చెత్త ఆ చెక్ చేసి ఆ కార్ని రిలీజ్ చేస్తారు. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షించి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. నీ హోలీనెస్ని టెస్ట్ చేసి, నీ పవిత్రతను టెస్ట్ చేసి, నీ నీతిని, యథార్థతను పరీక్షించి అప్పుడు నిన్ను మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాడు దేవుడు. వీడు నా ప్రియ కుమారుడు, వీడు నా కుమార్తె, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడిని. అప్పుడు దేవుడు మిమ్మల్ని మార్కెట్లోకి పంపిస్తాడు. ఆమేన్. అప్పుడు దాకా నువ్వు పరీక్షలోనే ఉండు. ఏ ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వడు, ఏ వ్యాపారం దేవుడు నీకు ఇవ్వడు, ఏది ఇవ్వడు. ఎందుకంటే నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలి. ఆమేన్.
హల్లెలూయా. ఆయన పెట్టిన ప్రతి పరీక్షలో మనం పాస్ అవును గాక. ఆ అగ్ని వంటి మహాశ్రమంలో కూడా దేవుడు మనల్ని పాస్ చేయును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ఈ పరీక్షలు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాయి. ఆమెన్. ఈరోజు దేవుడు పెట్టే ఈ పరీక్షలు మనల్ని బ్లెస్సింగ్ గుండా తీసుకెళ్ళిపోతాయి. ఆమెన్, ఆమెన్. సో ప్రతి స్త్రీకి ఒక పరీక్ష పెడతాడు దేవుడు. ఏంటో పరీక్ష తెలుసా? లేబర్ పెయిన్స్. ఒకవేళ ఆ స్త్రీ ఆ 9వ నెలలో ఆ యొక్క నొప్పులను ఆ స్త్రీ ఓర్చుకోలేకపోతే ఏమైంది తెలుసా? ఆ స్త్రీ అబార్షన్ చేసుకుంటుంది, ఆ స్త్రీ ఆ బిడ్డని చంపేస్తుంది, లేదా ఆమె చచ్చిపోతుంది. ఏదైనా జరగవచ్చు ఆ టైంలో. ఆ పరీక్షలో మీరు ఏం చేయాలి తెలుసా? పాస్ అవ్వాలి. ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ అండర్ టెస్ట్. దేవుడు కూడా మిమ్మల్ని పరీక్షలు పెట్టనివ్వండి, మిమ్మల్ని పాస్ చేస్తాడు, మీరు ఆశీర్వాదంలోకి అడుగు పెడతారు. ఆమెన్. ఎప్పుడు నువ్వు పరీక్షలు పాస్ అవుతావు తెలుసా? దేవుని మాటలు విని దాని ప్రకారము నడుచుకున్నప్పుడు, దేవుని మాటలు విని దాని ప్రకారము చేసినప్పుడు నీ ఎగ్జామ్ ఆయన రాసి నిన్ను పాస్ చేసి ఆశీర్వాదం గుండా నడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. పరీక్ష వచ్చినప్పుడు పారిపోకు, పరీక్ష వచ్చినప్పుడు ఇబ్బంది పడకు, పరీక్ష వచ్చినప్పుడు నువ్వు అధైర్యపడకు. లార్డ్ యు ఆర్ విత్ మీ. దేవా, నా ఈ గడాంధకారపు లోయలలో, నా ఈ శ్రమలలో, నా ఈ ఇబ్బందుల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా అని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆమెన్, ఆమెన్. యు నీడ్ టు థ్యాంక్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ టెస్ట్. యు నీడ్ టు థ్యాంక్ గాడ్. యేసు ప్రభులాగా ఎప్పుడు 40 రోజులు పరీక్ష పెట్టే దేవుడు మీకు? నో. 1-2 పెట్టుంటాడు, దాంట్లో సగం ఫెయిల్ అయిపోయి ఉంటాం. కొన్ని ఎగ్జామ్స్ ఇంకా రాస్తూనే ఉంటాం మనం ఆత్మీయ జీవితంలో. నువ్వు వదిలేసి వచ్చిన వాటిని మళ్ళీ నీ దగ్గరికి తీసుకొస్తాడు అపవాదిగాడు. నీ జీవితంలో నువ్వు పాత వదిలిపెట్టావు కదా, వాటన్నిటి తీసుకొచ్చి మళ్ళీ ఆ భూస్థాపితాన్ని తీసి మళ్ళీ నీ ముందు పెడతాడు. చేస్తావా చేయవా, చూస్తావా చూడవా అని. మనం కానీ చేసామా మనం పడిపోయామని అర్థం. దేవుడు ఆ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాడు క్రైస్తవులని. దేవుడికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ పీపుల్. ఆమెన్, ఆమెన్. నిన్ను పరీక్షిస్తాడు నా కుమార్తె, నిన్ను పరీక్షిస్తాడు నా కుమార్తె. పారిపోకు, పారిపోకు. ఈరోజు దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మనం పాస్ అవుతాం, ఎందుకంటే ఆయన చెప్పిన వాటినే పరీక్షలు పెడతాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక, ఆయన దయ మనకు తోడుగా ఉండును గాక, ఆయన వాత్సల్యం మనకు తోడుగా ఉండును గాక, ఆయన కనికరం మనకు తోడుగా ఉండును గాక. ఈరోజు దేవుడు మనల్ని ఎన్ని పరీక్షలు, ఇంకోటి ప్రేమ పరీక్షలు కూడా పెడతాడు దేవుడు. అండ్ గాడ్ ఈస్ టెస్టింగ్ వన్ పర్సన్. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎస్, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. దేవుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని అడగడం ఏంటి గలీజ్గా? దేవుడు తన కుమారుణ్ణి అడుగుతున్నాడు. ఆయన అంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి ప్రభు నీకు అంటాడు. 3వసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నీకే తెలియను ప్రభు అన్నాడు. అవుట్. There will be a love test. There will be a faith test. There will be a sacrifice test. There will be a different kinds of test in your lives. Thank you, Father. ఇన్ని పరీక్షలు మీకుంటాయి. ఆమేన్. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తున్నారా? 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 అయితే యేసు ప్రభు పేతురుని అడిగినట్టు మిమ్మల్ని కూడా అడుగుతాడు. నా కుమార్తె, నా కుమారుడా నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడిని అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పే రీతిగా మీరు ఉండాలి. ఆమేన్. హీ విల్ డెఫినెట్లీ వాంట్ టు సీ యువర్ లవ్. మీ ప్రేమను ఆయన చూడాలనుకుంటున్నాడు. ఎన్నో రకాల పరీక్షలు పెట్టిన తర్వాత దాని తర్వాత వచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయి తెలుసా? అద్భుతంగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయి అటువంటి ఆశీర్వాదాలు. పరీక్ష లేని ఆశీర్వాదాలు 2 రోజులు కూడా ఉండవు. కానీ పరీక్షతో కూడిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా మన జీవితంలో శాశ్వతంగా నిలబడతాయి. ఆమేన్, హల్లెలూయా. సో
లెట్ us allow God to test our lives. లెట్ us, దేవుడు ఒక మంచి ఫోన్ ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడేమో, దేవుడు మంచి బండి ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడేమో, దేవుడు మంచి కార్ ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడేమో, దేవుడు మనల్ని మంచి ఇల్లు ఇచ్చి పరీక్షిస్తాడేమో, దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చి పరీక్షిస్తాడేమో, దేవుడు మంచి పనులు ఇచ్చి పరీక్షిస్తాడేమో, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి పరీక్షిస్తాడేమో. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని పరిచర్య చేసుకో, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కొరకు కష్టపడు, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడు, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కొరకు బాగా 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 చెమటోర్చి పనిచేయి దేవుని కొరకు. అండ్ డెఫినెట్లీ హీ విల్ బ్లెస్ యూ. ఆ శ్రమ ద్వారా, ఆ పరీక్ష ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీ జీవితంలో నిలకడగా ఉంటాయి. ఆమేన్.